జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. గరుడ పురాణం 9వ అధ్యాయం. గరుత్మంతుడు ఆ శ్రీ మహావిష్ణువుకి ఇలా ప్రశ్నించసాగాడు. స్వామి, మరణకాలంలో చేయవలసిన పనుల గురించి సవిస్తరంగా వివరించండి అని గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకు అడిగాడు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పసాగాడు. గరుడ, ప్రారబ్ధవసాన సంప్రాప్తమైన ఈ దేహాన్ని ఎప్పుడు విడవవలసి వస్తుందో అప్పుడు మానవుడు తులసి సన్నిధానంలో గోమయంతో మండలం చేసి దానిపై తిలలు చల్లి దర్భలు పరచి ఒక మంచి ఆసనం మీద సాలగ్రామ శిలను ఉంచాలి. ఇది సమస్త పాపాలను భయాలను తొలగిస్తుంది. తులసి ఛాయలో మరణిస్తే అతడంతా పాపాత్ముడైనా యముడు అతనే చూడనేరడు. పైన చెప్పిన తిలదర్భాసనం మీద మరణిస్తే అతడు పుత్రహీనుడైన విష్ణు సాయుధ్యం పొందగలడు. తిలలు, దర్భలు, తులసి అనే ఈ 3 వస్తువులు నా నుంచే ఉద్భవించినవి కనుక ఇవి అతి పవిత్రములు. ఈ తిలలను చూడటంతోనే అసురులు, దైత్యులు పారిపోతారు. మరణం సమీపించిందని వానిని గోమయం చేత అలికినట్టి దర్భలు పరచినట్టి భూతలం పైన పరుండబెట్టాలి. అలుక పడినట్టి మంచం మొదలైనవి పవిత్రమైనవి కావు. వాటిని భూత పిశాచ రాక్షసాదులు ఆశ్రయించుకొని ఉంటారు. శ్రౌద్ధ, దేవుని పూజ, అగ్నిహోత్రం, బ్రాహ్మణ భోజనం అలుకని భూమిపైన చేయకూడదు. అంత్యదశలో జీవునికి నోటిలో రత్నం, స్వర్ణం ఉంచి సాలగ్రామ తీర్థం పోయాలి. ఆ తదుపరి గంగాజలం పోయాలి. అది పానం చేయగలిగిన జీవునికి మోక్షం తథ్యం. గంగస్పర్శ దర్శనం మహాపుణ్యం. గంగ అని 2 మార్లు స్మరించిన పుణ్యమే కనుక గంగను స్మరించాలి, నమస్కరించాలి. గంగోదకాన్ని పానం చెయ్యాలి. భాగవతం వంటి మోక్షదాయకమైన గ్రంథాలను పఠించాలి. వేదం కానీ, ఉపనిషత్తులు కానీ, శివ స్తోత్రాలు కానీ, విష్ణుస్తవములు కానీ ఎవరు పఠిస్తారో వారు మోక్షం పొందుతారు. ఈ విధంగా వర్తించే ధర్మాత్ముల ప్రాణాలు ముఖచింద్రాల నుంచి వెళ్ళిపోతాయి. ప్రాణాలు పోవడం వల్ల శరీరం నిర్విచేష్టం, జుగుప్సితం, స్పృశించన్యయోగ్యం, దుర్గంధభూయిష్టం అయిపోతుంది. క్రిమి విద్భాస్మరూపల చేత శరీరానికి 3 అవస్థలు కలుగుతాయి. ఈ మాత్రానికే ఈ నరులకు ఏం గర్వమో! ఒక దేహాన్ని విడిచాక జీవుడు పూర్వజన్మ కర్మకు అనురూపమైన కొత్త శరీరంలో ప్రవేశిస్తాడు. తిరిగి సుఖదుఖ చక్రమాములే. దాన ధర్మాలు చేసుకున్న మహానుభావునికి, ఆతుర కృత్యాలు చేసుకొని సిద్ధంగా ఉన్న జీవునికి, ధర్మాత్ములకు, ప్రాజ్ఞులకు ప్రియులైన దేవతాదూతలు చక్కని విమానంలో స్వర్గానికి తీసుకొని వెళ్ళగలరు. వారి పూజలు అందుకుంటూ ఆ జీవి స్వర్గం చేరుతాడు. స్వామి, ఒక కుటుంబంలో ఎవరైనా ప్రేత జన్మ కలిగిందని ఎలా తెలుస్తుందని అని సభాక్తీతంగా అడిగాడు గరుత్మంతుడు. దానికి ఆ మాధవుడు ఇలా సమాధానమిచ్చాడు. ఒకే ఒక పెనుగుర్తుతో ప్రేత జన్మ తెలుసుకోవచ్చు. తమ కుటుంబంలోని వారిని లేదా తమ కులంలోని వారిని ప్రేత జన్మలు అధికంగా బాధిస్తూ ఉంటారు. అయితే ప్రేత శరీరులు బాధ నుంచి తప్పించుకోగల ఉపాయాలు కూడా ఉన్నాయి. విఘ్నుడని చక్కగా పాటిస్తే ప్రేత శరీరదారులు పీడనాలకు గురి కాకుండా ఉండగలరు. అటువంటి ఉపాయాలు కాశీ, రామేశ్వరం వంటి పుణ్యతీర్థ సేవనం, సత్కార్యాలు, దాన ధర్మాలు, పూజలు, వ్రతాలు మొదలైనవి చేయడం, నిత్య హరినామ సంకీర్తనం, పితృదేవతలను సమంత్రకంగా అర్చించడం,
వంటివి కొన్ని ప్రేత జన్మల వల్ల బాధలు ఎవ్వరికి ఏ విధంగా ఉండవు. సత్కార్యాలు చేయని వారికి, దైవభక్తి అసలే లేని వారికి, పెద్దలను గురువులను నిందించేవారికి, అసత్యాలతో పొద్దుపుచ్చేవారికి, మాంసం తినడం, కళ్ళు తాగడం, వ్యభిచారించడం వంటి దుర్వశ్యపరులకు, నీచ సంపర్కం గలవారికి ప్రేతాల వల్ల బాధలు తేలికగా కలుగుతాయి. ఆ బాధలు కూడా నానా విధాలుగా ఉంటాయి. వాటిలో కొన్ని విను. ఎప్పుడు పాపపు పనులు చేయాలనే తలంపు చేత ఉండటం, ముఖం దేహం కాంతిహీనంగా ఉండటం, అధర్మ చింతన, దైవభక్తి లేకపోవడం, దైవాల్ని తోలనాడటం, శృతి స్మృతి పురాణ ఇతిహాసాలను విశ్వసించకపోవడం, వాటి పట్ల వ్యతిరేక ప్రచారం, కాపురంలో కలతలు, సంతాన సౌఖ్యం లోపించడం, పుత్రుని చేత ద్వేషించబడటం, భార్యతో నిత్య కలహాలు, పరస్పర నిరాదరణ, నిందరోపారణ మూలంగా ఎప్పుడూ ఏదో ఒక బాధ, ఇరుగు పొరుగులతో సఖ్యత లోపించడం, పుత్ర సంతానం లేకపోవడం, వరుసగా స్త్రీ సంతానం అధికంగా కలగడం, బంధువుల చేత ద్వేషించబడటం, మిత్రులతో విరోధాలు ఏర్పడటం, ఉపవాసం ఉండదగిన ఏకాదశి నాడు భోజనం కాంక్ష, జప తపాల పట్ల విముఖత, తల్లిదండ్రులను వారితో సమానమగు వారిని అగౌరవపరచడం, హీన స్త్రీ జాతితో సంపర్కం సంభవించడం, భూములు తోటలు బలవంతం కాకపోవడం, నిత్య దరిద్రం, ద్రవ్యనాశనం, అంతుచిక్కని రోగాల బాధ, నిత్యం చేయవలసిన కార్యాల పట్ల అనాసక్తి, ఇవన్నీ ఒక కుటుంబంలో ఎవరైనా ప్రేత జన్మ పొందడం తటస్థిస్తే తరువాత వారికి కలిగే బాధ పరంపర. పైగా ఆ ప్రేత జన్ముడు దుష్టరూపంలో కలలో కనిపించి తన వాళ్ళని భయపెట్టే దుర్ఘటనలు సంభవమే. అప్పుడు గరుడు ఈ విధంగా భగవాన్ని అడుగుతున్నాడు. ఓ కళ్యాణ గుణధామ, ప్రేత జన్మకు కారణాలేమిటి? ఒకవేళ ఎవరికైనా అట్టి జన్మ కలిగితే వారేమి భుజిస్తారు, ఎక్కడ నివాసం చేస్తారు అని అడిగాడు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానమిచ్చాడు. వైనేతియ, పూర్వజన్మలో మహాపాపం చేస్తే ప్రేత జన్మ వస్తుంది. నూతులు, చెరువులు, సత్రాలు, దేవాలయాలు ఏ పుణ్యాత్ములో ప్రతిష్ఠ చేస్తారు. అవి సకల జనులకు ఉపయోగకారిగా ఉంటున్న తరుణంలో అతని తరువాత ఆ వంశంలోని వాడెవడో దాని పట్ల రద్దు చేసి విక్రయానికి పెడతాడు. ఆ ధర్మ సంబంధ ఆస్తులు అమ్మజూపుతాడు. ఆ విధంగా ఎవరైతే చేస్తాడో అతడికి ప్రేత జన్మ వస్తుంది. ఇంకా ఎవరెవరు ప్రేత జన్మలు అవుతారు? మొదట ప్రజా వినియోగార్థం దాన ధర్మాలు చేసి కొంతకాలం ఆ వ్యక్తి వాటిని అమ్మజూపిన అతడికి ప్రేత జన్మ కలుగుతుంది. ఇతరుల భూమిని కాజేయ చూసేవాడు, గ్రామం, పొలం, తోటలు, ఇతరులకు సంబంధించిన భూభాగాలను, హద్దులను వంచనతో తన స్వాధీనంలోకి తెచ్చుకునేవాడు, తటాకం, బావి పూడ్చి తనకు చెందిన భూమిలో కలుపుకునేవాడు, చండాలుని చేత చంపబడేవాడు, నీటి యందు పడి మృతి చెందేవాడు, పిడుగుపడి చచ్చేవాడు, అగ్ని ప్రమాదానికి లోనై మరణించినవాడు, గోవు ఎద్దు పొడవడం వల్ల గతించినవాడు, ఉరివేసుకొని ప్రాణం తీసుకునేవాడు, విషము లేదా విష జీవుల విష కీటకాల కాటుకు గురై కాలం తీరిపోయినవాడు, అస్త్ర శస్త్రాది ఆయుధాల వల్ల చంపబడినవాడు, తన కులం వంశంలోనే తానే ఆఖరివాడిగా మృతి చెందినవాడు, దేశాంతరంలో ఎవరికీ తెలియక చచ్చేవాడు, దొంగల చేత కొట్టబడటం వల్ల ప్రాణాలు కోల్పోయినవాడు, అంతుచిక్కని రోగాల చేత అవసాన కాలం సమీపించకుండానే పోయేవాడు, వృషోత్సర్జనం చేయకనే మరణించినవాడు, తల్లిదండ్రుల శ్రాద్ధలు చేయక చచ్చినవారు ప్రేత జన్ములు అవుతారు. ఇంకా పర్వతాలు కొండవాళ్ళ నుండి పరిచచ్చినవాడు,
గోడ క్రింద పడి ప్రాణాలు కోల్పోయినవాడు, నిద్రించిన రీతిలోనే చచ్చినవాడు, మేడలపైన ప్రాణాలు విడిచినవాడు, భగవంతుని నామాన్ని ఉచ్చరించక మరణించినవాడు, రజస్వల అయిన స్త్రీని తాకిన, చండాలుణ్ణి తాకిన, స్నానం చేయక అశుచిగా ఉన్నవేళ అయిన వారందరినీ కేవలం ఇతరులు చెప్పుడు మాటలు విని దూరం చేసుకొని మరణించినవాడు, మనస్మృతికి విరుద్ధంగా తీర్పులు ఇచ్చేవాడు, మిత్రద్రోహి, కళ్ళు త్రాగి దుర్భాషలాడేవాడు, తెల్లని పట్టును గాని స్వర్ణాన్ని గాని దొంగిలించేవాడు, గురువు యొక్క భార్యతో సంపర్కం పెట్టుకునేవాడు ప్రేత జన్మం పొందుతారు. రజస్వలగా మృతి చెందితే స్త్రీకి కూడా ప్రేత జన్మ వస్తుంది. ఇక ప్రేత జన్మల నివాసం గురించి విను. జనసంచారం అంతగా లేనట్టివి, వృక్షాలు లేనట్టివి, కనకనమండే నిప్పుల మాదిరి ఇసుకయే వేడెక్కి వేడుగాలులు వీచేటువంటి ఇసుక ఎడారుల్లో వీరు సంచరిస్తూ ఉంటారు. గాలి వాటుకు సుదూర తీరాలకు ఎగిరి తమ వంశీకులను కష్టాల పాలు చేస్తుంటారు. గరుత్మంతుడా, బ్రాహ్మణుడు మృతి చెందినట్లయితే వానికి బ్రాహ్మణుడే కర్మకాండాలు నిర్వర్తించాలి. అట్టే శూద్రుడు మరణిస్తే కర్మకాండ శూద్రుడే చేయాలి. అలాగే బ్రాహ్మణుని యొక్క అగ్ని సంస్కారానికి పిడకలు, అగ్ని, ఎండు పుల్లలు, బియ్యం వంటివి శూద్రులు తీసుకువెళ్ళరాదు. అలాగే శూద్రుడు గతిస్తే మిత్రుత్వం చేతనైనా కానీ అతడి సంస్కారాలు నిమిత్తం బ్రాహ్మణుడు ఈ ద్రవ్యంలో తీసుకువెళ్ళకూడదు. అలా చేస్తే ఆ రెండు జాతుల వారికి ప్రేత జన్మ సంప్రాప్తిస్తుంది. ఇంతటితో ఈ 9వ అధ్యాయము పూర్తి అయినది. జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ.